మంచి మెజార్టీతో గెలిపించి మళ్ళా నగరికల్ అంటే కాంగ్రెస్ కంచుకోట నిరూపించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ వీరేశం గారి నాయకత్వంలో నగరికల్ కాన్ఫరెన్స్ లో వచ్చే 5 సంవత్సరాల్లో సమస్యలు లేని కాన్ఫరెన్స్ గా చేయడానికి వారితో పాటు నేను కూడా మీ ఎమ్మడి పనిచేస్తానని మీ అందరూ కూడా హామీ ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ చైర్పర్సన్ సోదరుడు చిన్నవెంకటరెడ్డి గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులకు ఇంకా అందరు నాయకులకు ఈ రోజు మొట్టమొదటిసారిగా వచ్చిన సందర్భంలో స్వాగతం పలికిన మీ శాసనసభ్యులకు అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి మా నాయకులందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ మీరు ఎంతో మంది మెజార్టీతో మళ్ళా చెప్తున్నా ఈ రోజు మళ్ళా వీరేశం గారిని గెలిపించడానికి మీరందరూ నడుకట్టు పనిచేసిండు అంతే శ్రద్ధతో 5 ఏళ్లు మీకోసం పనిచేస్తామని ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టేకతే మన టెండర్ క్యాన్సిల్ అయితే వర్క్ స్టార్ట్ చేయలేకపోయాం. జనవరి 2వ తారీఖు టెండర్ ఉన్నది. 14వ తారీఖు సంక్రాంతి లోపు ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేసుకుని అదే రోజు 65 కోట్లతో ఆ ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటాం. దాంతో పాటు ఇప్పుడే మన శాసనసభ చెప్పినట్టు ముఖ్యమైన రోడ్డు ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఎంతో మంది చనిపోవడం జరిగింది. చిట్యాల నుంచి భువనగిరి వరకు 4 లేన్ కూడా జనవరి నెలాఖరికి టెండర్ కార్యక్రమం పూర్తి చేపిస్తారని దాదాపు 400 కోట్లతో ఇలా రోడ్డుని కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా చిట్యాల రావణపేట కూడా నగరికల్ కాన్ఫరెన్స్ లో వస్తాయి. ఆ ఏరియా అయితే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వస్తే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోడ్డుని నా దృష్టిలో ఉన్నది కాబట్టి ఈ రోజు 10 సంవత్సరాలు అభివృద్ధిలో నేను లేకున్నా ప్రజల మధ్యలో ఉన్నాను. ఆ రోజు అధికార పార్టీని కూడా విధించాను. కానీ తెలంగాణ వచ్చింది మన డిసెంబర్ 3వ తారీఖు మననే. అందుకనే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్లాన్ లో ఉన్నాయి. తప్పకుండా మీ ఆశలను రొమ్ము చేయకుండా చిట్యాల మండలాన్ని చిట్యాల మున్సిపాలిటీని ప్రత్యేక శ్రద్ధతో గతంలో నేనున్నప్పుడు ఇక్కడ కట్టిన హై స్కూల్ చూడండి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానివ్వండి